హాయ్ అండి అందరికీ. పిల్లలకి హెల్తీగా ఉండేటట్లు మనమైతే బర్ఫీ చేద్దామా. ముందుగా అయితే వేరుశనగకాయలు తీసుకొని అయితే ఒలిచేసుకున్నానండి. ఒలిచిన తర్వాత అయితే గింజల్ని సపరేట్ చేసుకుంటాం కదా. ఆ గింజలతో అయితే మనమైతే పిల్లల కోసం బర్ఫీ చేద్దాం. ముందుగా అయితే గింజలనైతే తీసుకున్నాను కదా. వేరుశనగ గింజలనైతే పల్లీలైతే మనకైతే రెడీగా ఉన్నాయి కదా. ముందుగా అయితే పాన్ పెట్టుకొని అయితే ఆ పల్లీలను మనము దోరవెచ్చగా అయితే వేయించుకోవాలండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే పాన్ తీసుకున్నానండి. ఈ పాన్ వచ్చేసి ఇనుప పాన్ తీసుకున్నాను. నేను దీన్ని ఎలా వాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ముందుగా అయితే పల్లీలను అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని అయితే పాన్లో అయితే పెట్టి వేయించుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. మనమైతే పల్లీలు ఎన్ని తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీతో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే బర్ఫీ అనేది వస్తుంది. ఈ పాన్ వాడేది ఎలా వాడాలో ప్లీజ్ కొంచెం కామెంట్ చేయరా? నేనైతే తీసుకొని చాలా డేస్ అయిపోయింది. కానీ ఒక 1 ఆర్ 2 టైమ్స్ అయితే వాడాను. కానీ వాడిన తర్వాతల్లా కూడా కొద్దిగా వాటర్ ఉన్నా కూడా అదెందుకో తుప్పు పట్టేస్తుందండి. మీరు కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా అలా చేయకన్నా ఉండాలి? ఎలా వాడాలి? వాడిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా ప్లీజ్ కామెంట్ చేయరా? తర్వాత వచ్చేసి ఇంక నేనైతే ఈ పాన్‌లో అయితే వేరుశనగ గుండ్లయితే వేయించుకుంటున్నాను కదా. ఎంత బాగా వేగాయో చూడండి. నేనైతే అక్కడ ఏం చూపిస్తున్నానంటే సిమ్‌లో పెట్టుకొనైతే మొత్తం గింజలన్నిటిని గూడా సిమ్‌లో పెట్టుకొని వేయిస్తే అన్నీ గూడా సమానంగా అయితే వేగుతాయని అయితే చెప్తున్నాను. అయితే చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అది అలా పట్టుకొని స్మాష్ చేసేలోగా ఆ పొట్టంతా ఊడిపోతే మనకైతే పర్ఫెక్ట్‌గా గింజ అయితే వేగిపోయినట్టండి. అప్పుడే మనకు బర్ఫీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెల్లం కూడా బాగా అంటుకుంటుందనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా లేకుండా మనం తినేటప్పుడైతే స్వీట్‌నెస్ మొత్తం తెలుస్తుంది. ఇంకా నాకైతే ఫైనల్‌గా అయితే పల్లీలైతే బాగా వేయించేశాను. పల్లీలనైతే ఒక తట్టలోకి తీసుకున్నాను. ఎందుకంటే అవి చల్లారిన తర్వాత అయితే పొట్టు లేకుండా మొత్తం తీసేస్తే బావుంటుందనేసి. తర్వాత ఇంకొక పాన్ తీసుకున్నానండి. ఆ పాన్‌లో వచ్చేసి మనం పల్లీలు ఎన్ని తీసుకున్నామో అంతే సమానం క్వాంటిటీతో అయితే మనం బెల్లం కూడా తీసుకున్నాను. ఆ బెల్లం కూడా కొద్దిగా వాటర్ వేసుకొని, ఎందుకంటే వాటర్ ఏసుకొని కొంచెం సేపు బెల్లం అంతా కరిగిన తర్వాత వడగట్టుకోవాలా అనే ఉద్దేశ్యంతో నేనైతే అలా చెప్తున్నానండి. తర్వాత అయితే మనం పల్లీలను మొత్తము పొట్టు తీసేసి అయితే రెడీగా పెట్టుకున్నాం. ప్లేట్‌లో అయితే తర్వాత వచ్చేసి బెల్లంలో కొద్దిగా వాటర్ ఏసి అయితే నేను బెల్లం మొత్తం కరిగించుకున్నాను. తర్వాత అయితే కరిగించుకున్న బెల్లాన్నయితే వడగట్టేసానండి. అక్కడ మా గరిటైతే విరిగిపోయింది. మా పిల్లలు సాహసంతో గరిటెనైతే కాస్త ఇరగ్గొట్టేసారు. అయినా పర్లేదు, దానితోనే వాడుతూ ఉన్నానండి నేను. చాలా గ్రేట్ కదా. అందుకు మా పిల్లలు చాలా గ్రేట్ అనొచ్చు. అలా ఎలా విరగ్గొట్టేసారో నాకైతే అర్థం కాదు. మొత్తానికైతే గరిటైతే విరిగిపోయింది. తర్వాత వచ్చేసి వడగట్టిన దాన్ని మళ్ళీ ఇంకా గట్టి పాకం, కొంచెం లూజ్ పాకం ఉంది కదా, అలా కాకుండా గట్టి పాకం కింద అయితే రావాలనేసి అయితే నేను మళ్ళీ కొంచెం ఎక్కువ సేపు అయితే బాయిల్ చేస్తున్నాను. తర్వాత చూసాను పాకం ఏమన్నా వచ్చిందంటే అస్సలు రాలేదండి. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ చూడాలా. తర్వాత అయితే మళ్ళీ ట్రై చేశామన్నాను కానీ తర్వాత కూడా వచ్చింది లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే చూద్దామని చూసాను. తర్వాత అక్కడ నేనైతే అక్కడ నెయ్యి కూడా యాడ్ చేశాను కదా. చాలా బావుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇంకొక ప్లేట్‌కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడైతే నాకైతే పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అది వాటర్‌లోకి ఎయాలిగా అది గట్టిగా అయిపోవాలి ప్లస్ విరిగిపోవాలి. నాకు చూడండి ఎంత బాగా విరిగిందో. ఇంక ఫైనల్‌గా అయితే నాకైతే వచ్చేసిందని అయితే బాగా అర్థమైపోయింది. తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, పొట్టు తీసేసిన పల్లీలనైతే అందులోకి వేసిన తర్వాత ఎక్కడ గాని ఉండలు లేకుండా సమానంగా కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. కలిపేసి ఇంకా ముందుగానే నేను నూనె రాసి పెట్టుకున్నాను కదా, ఒక తట్ట నూనె గాని, నెయ్యి గాని, నేనైతే నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇంకా నెయ్యి రాసిన తట్టలోకైతే నేను పాకబట్టుకున్నటువంటి పల్లీలనైతే అందులోకైతే వేసేసాను. ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే మనకేం పర్ఫెక్ట్‌గా షేప్ అయితే రాదండి. ఎందుకంటే ఆ హోటల్ వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలీదు గానీ షాప్‌లో అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. నాకైతే ఇలా వచ్చింది. ఫైనల్‌గా ఎలాగొచ్చిందో ఏమో అని అయితే టెన్షన్ పడిపోయాను. ఇంకా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. చూడండి ఒకసారి ఎంత బాగా తీసానో. ఇంకా మొత్తం కూడా అలా వచ్చేసింది. దాన్నైతే నాకైతే చెక్కల లెక్కనైతే సౌండ్ వచ్చింది. చూసారా, బిర్యానీ బాక్స్‌లోకైతే వేసేసాను. ఈ బాక్స్ ఎంతుంటుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయరా? నాకు తెలిసి ఈ బాక్స్ మనం బయట ఇలా బర్ఫీ కొనుక్కోవాలంటే ఇలాంటి బాక్స్ ఒక 120, 130 అయితే పడింటుంది. నాకైతే 100 రూపీస్‌కి బర్ఫీ వచ్చేసింది. బాయ్ బాయ్.